రైట్. ఇక పశ్చిమాసియా యుద్ధం ఎఫెక్ట్ విమాన ఇంధన ధరలపై తీవ్రంగా పడింది. చమురు సంక్షోభం కారణంగా విమాన ఇంధన ధరలు ఏకంగా రెట్టింపయ్యాయి. రికార్డు స్థాయిలో కిలో లీటర్ విమాన ఇంధన ధర 2,07,000 రూపాయలకి చేరింది. విమాన ఇంధన ధరల పెంపుపై కేంద్రం ఓ క్లారిటీ ఇచ్చింది. రెగ్యులర్ విమానాలకు 8.6% మాత్రమే పెంచింది. నాన్ షెడ్యూల్ విమాన ఇంధన ధర కిలో లీటర్కు 2,07,000 పెరిగింది. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం, ఇది అన్నిటికీ అన్నట్టుగా ట్రాన్స్లేట్ అయింది. బట్ ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ నాన్ షెడ్యూల్ ఫ్లైట్స్. పశ్చిమాసియా యుద్ధం ఎఫెక్ట్ విమాన ఇంధన ధరలపై పడింది. చమురు సంక్షోభం కారణంగా విమాన ఇంధన ధరలు ఏకంగా రెట్టింపయ్యాయి. రికార్డు స్థాయిలో కిలో లీటర్ విమాన ఇంధన ధర 2,07,000 రూపాయలకు పెరిగింది. విమాన ఇంధన ధరల పెంపుపై కేంద్రం ఒక స్పష్టత ఇచ్చింది. రెగ్యులర్ విమానాలకు 8.6% మాత్రమే పెంపు ఉంటుంది. నాన్ షెడ్యూల్ విమాన ఇంధన ధర కిలో లీటర్కు 2,07,000గా పెరిగింది. విమాన ఇంధన ధరలు సైతం పెరిగిన పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే అది ప్యాసింజర్ ఫ్లైట్స్కి కాదు, అన్స్కెడ్యూల్ ఫ్లైట్స్కి అనే ఒక వివరణ ఇచ్చింది కేంద్రం. కేవలం 8.6 మాత్రమే ప్యాసింజర్ ఫ్లైట్స్ అంటూ చెప్తుంది. రైట్. మరోవైపు గ్యాస్ ధరలు ఒకసారి చూసుకుంటే లాస్ట్ వీక్ మనం 1000 మెట్రిక్ టన్నుల గ్యాస్ యథావిధిగా భారత్కు వస్తుంది, ఎలాంటి ఇబ్బంది పడనక్కర్లేదు అని కేంద్రం చెప్తోంది. వార్తలు చెప్తున్నాయి. ఇటు మ్యాంగ్లూరు అవ్వచ్చు, ఇటు వైజాగ్ అవ్వచ్చు, అటు గుజరాత్, ఇలా పోర్ట్లకి షిప్స్ భారీ ఎత్తున స్టాక్ తీసుకొని వస్తుంది. మరి ఎందుకు ఈ ధరలు పెరిగినట్టు? ఇది ఎవరికి లబ్ధి చేకూరుస్తుంది? వివరణ ఏదన్నా ఇవ్వగలరా కేంద్రం? అంటే సప్లైలో ఎలాంటి ఆటంకం లేకుండా ప్రభుత్వం చూడగలుగుతుంది. కానీ సప్లైతో పాటు మార్కెట్లో ఉన్నటువంటి చమురు ధరకు అనుగుణంగానే ఈ కంపెనీలు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఒకవైపు మనం చూసాము, డాలర్తో రూపాయి వ్యత్యాసం కనుక చూస్తే ఏకంగా 96 రూపాయలకు చేరింది. సో అంతకంటే ముందు, యుద్ధం కంటే ముందు దాదాపు 90-89 రూపాయల మధ్య ఉన్నటువంటి డాలర్ విలువ ఏకంగా ఇప్పుడు 96 రూపాయలకు చేరింది. సో ఎక్కువ బిల్స్ చమురు కంపెనీలు పే చేయాల్సి ఉంది. అలాగే క్రూడ్ ఆయిల్ ధరలు కూడా చాలా భారీ ఎత్తున దాదాపు 50% మార్కెట్లో పెరిగాయి. సో పెరిగినటువంటి ధరలకే చమురు కంపెనీలు వాటన్నిటిని కూడా అక్వైర్ చేయాల్సి ఉంటుంది. సో ఆ ధరల వ్యత్యాసం నేపథ్యంలో ఆ ధరలన్నీ కూడా వాటిపైన వినియోగదారులపైన వేస్తున్నారు. సప్లైకి మాత్రం ఎలాంటి ఆటంకం లేకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గల్ఫ్ దేశాలతోనూ ఇరాన్తో స్వయంగా మాట్లాడుతూ ఇండియాకు వచ్చేటువంటి క్రూడ్ ఆయిల్కు ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా నిరాటంకంగా సప్లై జరిగే విధంగా మాత్రం భారత్ చర్యలు తీసుకోగలుగుతుంది. కానీ ప్రపంచ మార్కెట్లో ఉన్నటువంటి చమురు ధరలు పెరగడంతో ఆ ధరలకే కంపెనీలు కొనుగోలు చేయాల్సి వస్తుంది. సో ఆ కంపెనీలు కొనుగోలు చేసినటువంటి ఆ భారం వినియోగదారులపైన వేస్తున్నారు. హరి. రైట్. అయితే ప్రస్తుతానికైతే పెట్రోల్ డీజిల్ ధరలు యథావిధిగానే ఉన్నాయి, అవి పెంచలేదు అని చెప్తున్నప్పటికీ ఆ ప్రమాదాలను, ఆ సంకేతాలు ఏమైనా కనిపిస్తున్నాయి? రానున్న రోజుల్లో ఈ ధరలు కూడా పెరిగే అవకాశం ఏదైనా ఉందా? జస్ట్ టు అలర్ట్ ద వ్యూవర్స్. అంటే ప్రస్తుతానికైతే పెట్రోల్ డీజిల్ పైన ధరలు పెంచకుండా, సామాన్యుడి పైన భారం వేయకుండా కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకాన్ని పూర్తిగా మినహాయించింది. డీజిల్ పైన కంప్లీట్గా జీరో చేసింది. అలాగే పెట్రోల్ పైన కూడా దాదాపు 13% సుంకాన్ని తగ్గించింది. సో ఆ పెరుగుతున్నటువంటి భారాన్ని కేంద్ర ప్రభుత్వం పన్నులను మినహాయించుకోవడం ద్వారా కొంత ఆ కంపెనీలకు ఉపశమనం కలిగించాయి. సో దాని కారణంగానే కంపెనీలు ఇప్పటివరకు ఏం పెంచలేదు పెట్రోల్ డీజిల్. కానీ ప్రస్తుతం 5 రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నాయి. సో 5 రాష్ట్రాల ఎన్నికలు ఈ నెలాఖరుతో ముగుస్తాయి. సో ఆ నెలాఖరు ముగిసిన తర్వాత పెట్రోల్ డీజిల్ వాత సామాన్య ప్రజలకు కూడా ఉంటుందనేటువంటి ఒక వార్తలు అయితే వస్తున్నాయి. హరి. రైట్. మరోవైపు రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకోవడానికి యూఎస్ కూడా ఓకే అనింది. ఆ శాంక్షన్స్ అన్నీ ఏమి కూడా కేవలం భారతే కాదు, చాలా కంట్రీస్ కూడా పట్టించుకోని ప్రస్తుత సిచ్యువేషన్లో రష్యా నుంచి వస్తున్న ఈ చమురు ఎంతైతే ఉందో ఇది మనకి సరిపోయే స్థితిలో ఉందా? ఇరాన్ నుంచి అనుకున్న స్థాయిలో రాకపోవడం, దాని ఇంపాక్ట్ ఏమన్నా కనిపిస్తోందా వెంకటేష్? కేంద్ర ప్రభుత్వం ప్రతిరోజు ఈ చమురు నిల్వలకు సంబంధించి ప్రతిరోజు అప్డేట్ ఇస్తుంది. ప్రస్తుతం ఉన్నటువంటి నిల్వల ప్రకారం చూస్తే దాదాపు 2 నెలలకు సంబంధించినటువంటి ఎమర్జెన్సీ నిల్వలు భారత్ వద్ద ఉన్నాయి. సో
చమురుకు క్రూడ్ ఆయిల్కి సంబంధించి ఎలాంటి ఇబ్బంది లేదు, సరిపోయినన్ని నిల్వలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. సో ఉన్నటువంటి సమస్యల అంతర్జాతీయంగా ముడి చమురు ధర పెరిగింది. సో దాని ఫలితం మనం చూసాం, ఇటు కువైట్లో కానీ ఖతార్లో కానీ అనేక దేశాల నుంచి మనం సప్లై తీసుకుంటుంటాం. అక్కడ అనేక చోట్ల ఇరాన్ బాంబులు వేసినటువంటి కారణంగా చాలా చోట్ల వాటికి సంబంధించినటువంటి సప్లై కూడా ఆగిపోయింది, మ్యానుఫ్యాక్చరింగ్ ఆగిపోయినటువంటి పరిస్థితి. సో దాని ఫలితంగా అంతర్జాతీయ స్థాయిలో ముడి చమురు ధర పెరిగింది. అలాగే రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్నటువంటి ముడి చమురు ధర కూడా పెరిగినటువంటి నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఎఫెక్ట్ ఇండియా పైన కూడా కనబడుతుంది. సో సప్లై కంప్లీట్గా వస్తుంది కాబట్టి నిల్వలు 2 నెలలకు సరిపడా నిల్వలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం చెప్తోంది.